పరిశుద్ధ గ్రంథము నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలందరును షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగా ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళి త్రోవ ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను: నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలుపెట్టెదను. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను: సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరజీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని ఇశ్రాయేలీయుల గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఆమేన్.